అట్లా అనకురా నువ్వు. కాదు మా అమ్మమ్మ చేతులు ఎంత మంచిగా వాడుతుంది తెలుసా, ఇట్లా 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 అసలు ఎంత బాగా వాడతావు అమ్మమ్మ అసలు నీ చేతులు. వాడటం అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నీకు చెవులు ఇచ్చిండ్రా, చెవులతో నువ్వు వింటావా వినవా నువ్వు? ఇప్పుడు అదే నీకు కొంచెం చెవులు వినరాలేదనుకో, అప్పుడు మిషన్ పెట్టాలి. అందుకని భగవంతుడు మనకు ఇన్ని అవయవాలని ఏం లేకుండా ఇచ్చిండే అంటే ఎంత రుణపడి ఉండాలి మన భగవంతుడికి. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నామంటే ఆయన మనం నువ్వు ఇదంతా చూడడానికి నువ్వు చేతులు ఇట్లా ఎందుకు వాడతావు చెప్పు. ఇట్లా ముచ్చడి ఇట్లా మరి ఇప్పుడు చూపుడు వేలే అంటారు, దాని పేరే చూపుడు వేలు. దాన్ని చూపించడానికి మరి దీన్ని ఇట్లా దాచుకుంటారా, అది ఇట్లా పెట్టుకోవడానిక? ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా నువ్వు ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు సంస్కారంగా చేతులు కట్టుకొని నిలబడు, అప్పుడు నువ్వు గిట్లా అంటావా? అది ఏది ఎప్పుడు చేయాలని అప్పుడు చేయాలి నాన్న. తిన్నప్పుడు తినాలి, పండుకున్నప్పుడు రాత్రికి నేను తింటా, పొద్దుగాల వండుకుంటా. అదేమైనా పద్ధతి ఆరా? ఇక నేను పద్ధతి లేకుండా నేను అట్లే చేస్తా అంటే దానికి ఎవడేం చేయలేడు. అందుకని నీకు నోరిచ్చింది ఎందుకు? అందరిని తిట్టడానికి కాదు, భగవంతుని స్తుతించడానికి, భగవంతుని స్తోత్రాలు చేయడానికి. ఇప్పుడు నువ్వు 60 ఏళ్ళు దాటినవేమో అందరికి బోధ చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇక 60 ఏళ్ళు దాటి కాదు, నేను ఎంత బాధపడుతున్నా తెలుసా? నేను ఎందుకు అప్పుడు నేను ఇంత టైం ఇవ్వలేకపోయినా అని బాధ అవుతుంది. నా అప్పుడు ఫ్యామిలీకి ఇచ్చినా అప్పుడు ఇంత టైం లేదు. అందుకని ఇప్పుడన్నా కనీసం మనం ఉన్న రోజులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకేం తెలియదు. ఉన్న రోజులను కనీసం మరీ 24 అవర్స్ కాదు, అన్నిటికీ ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, పిల్లలకి టైం ఇవ్వాలి, హస్బెండ్కి టైం ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి. మిగిలిన టైం భగవంతుని కోసం. అంటే మిగిలిందే భగవంతుని కానీ నేను అట్లా కూడా చెప్తలేను, కానీ ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అంటారు. నువ్వు భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరికీ టైం ఇచ్చి మన భగవంతుని ఉన్న టైము భగవంతుని కేటాయించుకోవాలి. అట్లా ఉట్టిగా పడుకోవడము అట్ట చేయడం అట్ట చేయొద్దు. పడుకోవాలి. నేనైతే సినిమాలు చూస్తా. చూడు నీ ఏజ్ అది కనుక చూడు, కానీ మొత్తం సినిమాలలోనే ఉండద్దు. సినిమాలు మనకి ఏమీ చెయ్యవు. చూడాలి, ఎంజాయ్ చేయాలి. సినిమాలు చూసినప్పుడు సినిమాలు చూడాలి. ఇప్పుడు నువ్వు మరి బర్త్డే రోజు గుడి పోరా అని మీ అమ్మ ఎందుకు చెప్తారు? గుడి పోయి దండం పెట్టరా బిడ్డ నాన్న అంటే బర్త్డే నాడే పోవాలని ఉంది, కానీ కనీసం ఒక రోజన్నా అట్లనన్నా పోతావని ఉద్దేశంతో అట్లా చెయ్యి అయితే బాగా వాడుతుంది మా అమ్మ. నిజంగా అందరూ అట్లా అంటే అట్లా అలవాటు. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఎన్ ఎటర్నిటీ నేను విజన్ బోర్డ్లో కూడా పెట్టుకున్నా ఈ ఇయర్ తిరుపతి పోవాలని. లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నా, బట్ ఇప్పుడు అవుతుంది. మా అమ్మ నాన్న రారంటే పాపం మా అమ్మమ్మ తాతమ్మ పెద్దమ్మ పెద్దనాన్న తీసుకొని పోతున్నారు. తీసుకుపోవడం అంటే ఎందుకు అని నేను ఎత్తుకుంటున్నాం, సంకలు వేసుకొని పోతున్నాం. వాట్స్ ఎవర్ పాపం వాళ్ళే అన్ని టికెట్లు వాళ్ళే బుక్ చేసినారు. ఇంకా దర్శనం నేను ఏం చూసుకోలేదు, జస్ట్ ఇట్లా బ్యాగ్లు వేసుకొని నేను వచ్చేసిన. పాపం వాళ్ళే తీసుకుపోతున్నారు. కాకపోతే ఈ జర్నీ ఉన్నా చూడండి, అది చాలా ఇరిటేటింగ్ ఉంది. నేను పొద్దున్న 7 గంటలకు లేచిన, 7 గంటలకు జోయిపేట నుంచి సిద్దిపేట వచ్చిన, ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోవాలి, మళ్ళీ కరీంనగర్ నుంచి హన్మకొండ పోవాలి. అంటే మరి ఇట్లా గాలికి వెళ్ళి పోయి మా జుమ్ జుమ్ మంత్రం ఇట్లా అని పోతావా? అరే గాలే పోతావా? నిజంగా అమ్మమ్మ నేను చెప్తున్నా, జీవితంలో అన్ని పైసలు సంపాదించి అదే కొనుక్కుంటా. అట్లా జుమ్ జుమ్ అని ఎగిరేడదే అబ్బా, ఈ అంత పంచాయతీ. అట్లాంటి ఇప్పుడు అందరు మరి ఇప్పుడు టాటా బిర్లాలు అందరు కొనుక్కోకపోదురా? నువ్వు ఒక్కనే కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర జట్లు లేవా? మరి జెట్ అంటే ఇప్పుడు గీడ సిద్దిపేటలో జెట్టు పోతుందా? హెలిప్యాడ్ ఉంటుంది సిద్దిపేటలో, సిద్దిపేటలో. మనిషికి ఒక ఆడికి మనిషి తృప్తి అనేది ఉండాలిరా. తృప్తి లేనప్పుడు నువ్వు ఏం చేసినా వేస్టే. ఇప్పుడు మనకంటే చిన్నోని చూసి తృప్తి పడాలి. ఇప్పుడు మనకి భగవంతుడు మనకి ఇన్ని అవైలబుల్గా ఇన్ని ఇచ్చిండు, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిండు. వాళ్ళని చూసి ఒక సంతోషం. వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రు ఎండలల్లా రాళ్ళు కొట్టుకుంటా అట్లా. అందుకని మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిండు కనుక మనం హ్యాపీగా అవ్వాలి, రుణపడి ఉండాలి. రోజు పొద్దుగాలు లేవగానే ఆయనకి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పాలి. ఎన్ని చెప్పినా తక్కువని. అయితే మా అమ్మ రీల్ పెడితే ఎవరో కింద పెట్టింది, చెత్త ముఖం దారాలు పెడితే మా అమ్మ రిప్లై వచ్చింది, ఎలా అండి తీసుకొచ్చేది ముఖం చూస్తారా, ఎంత అందంగా చూపిస్తారా? రాదు, మంచిగా పెట్టింది కదా. చూపిస్తారా కానీ చూపిస్తారా? మంచిగా మంచిగా ఇచ్చింది కదా. మంచిగా ఎవరికైనా అట్లే ఉండాలి. సేమ్ మా అమ్మమ్మ లెక్కనే మా అమ్మ కూడా అదే టిట్ ఫర్ టాటే ఉండాలి. మరి మనం ఊరుకుంటే ఏదో అమాయకం అనుకుంటారు. అయినా అందరికి భగవంతుడు ఇచ్చిన ముఖమే కదరా, మనం చేసింది. అసలు
మా అమ్మ నాన్న ఎవరన్నా అంటే ఊకుంటుందేమో కానీ మా అమ్మమ్మ ఇట్లా ఇచ్చుకుంటుంది ఖర్చులకి కదా అమ్మ, ఇట్లా ఇచ్చేస్తావు కదా వెనకకి, అసలు ఉంచుకో కదా నీ దగ్గర. నిజంగా కూడా ఎందుకు ఉంచుకోవాలి, నేను ఎందుకు పడాలి వాళ్ళంటే? ఎందుకు పడాలి? అవును మరి. పడదు మా అమ్మమ్మ. మనకు తప్పు లేనప్పుడు పడద్దు, మనం ఏదో తప్పు చేస్తే ఊరుకోవాలి. సో లైఫ్ అప్డేట్, బ్లాగ్ అప్డేట్. ఇప్పుడు మేము వరంగల్ స్టేషన్లో ఉన్నాం. వరంగలే కదా, వరంగల్ స్టేషన్లో ఉన్నాం. సో ట్రైన్ 30 minutesకి డిలే అయింది. సో ఇప్పుడే కొంచెం వచ్చి డిన్నర్ చేసి కొంచెం పని చేసుకొని ఇప్పుడు చిల్ అవుతున్నాం. అంతేనా? సో ట్రైన్లో కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ అస్ వేర్ బిజీ షూటింగ్ రీల్స్. మేము జోయిపేట రత్నంకి షూట్ చేస్తుండే. అసలు ఎంత క్రేజీ ఉండే అంటే అటు పక్కన బర్తోళ్ళు, ఇటు పక్కన బర్తోళ్ళు, ఇటోళ్ళు అందరు మమ్మల్నే చూస్తుండే. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ట్రైన్లో ఎక్కి అని. ఒకవేళ మీకు బీటీఎస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో బీటీఎస్ మొత్తం పోస్ట్ చేస్తా. చాలా బ్లూపర్లు ఉన్నాయి, అవన్నీ ఒకటే దాంట్లో వేద్దామని ఆగుతున్నా. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ డూ దాట్. హలో, గుడ్ మార్నింగ్. సో ద లైఫ్ అప్డేట్ ఈస్ పొద్దున we were supposed to get on the train by 7 o'clock. 7కి ట్రైన్ దిగాలి, కానీ 9కి దిగినాం. అండ్ వీ మేడ్ ఇట్ టు ద ఎయిర్బిఎన్బికి వచ్చినాం. ఇంకా ఇప్పుడు తయారయ్యి మనం దర్శనం స్టార్ట్ కావాలి. సో యా, దర్శనం. మేము కుర్తా కూడా రెడ్ కుర్తా వేసుకుంటాం. సో నేను రెడ్ కుర్తా అటు బేసిక్గా ఇప్పుడు ఎవరితో మాట్లాడుకొస్తానండి, అందరూ దర్శనం ఆగంలో ఉన్నారు. సో ఇప్పుడు నన్ను కదిలిస్తే నన్ను వేసుకుంటారు. సో అట్లా సైలెంట్గా నేనే మాట్లాడుతున్నాను, అందరు క్వైట్గా ఉన్నారు చాలా. సో దర్శనం 12 o'clockకి, అది వాచ్ కూడా లేదు చూపిద్దామంటే టైం. దర్శనం 12 o'clockకి, కాకపోతే 11:40 ఎండ్ అవుతుంది. సో కొంచెం అట్లా కియాస్ నడుస్తుంది. మనం డిపార్ట్ చేస్తాం కదా ఫోను, కరెక్ట్. నేను కూడా చేస్తాను కంటే మరి ఇట్లా ఒక్కరు పెట్టినా కానీ రెండు పెట్టాను అనుకో. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినావు మా తిరుపతికి? మేము ఇప్పుడు 3rd time సీనియర్ సిటిజన్స్. మంచిగా వస్తారా నిజంగా సీనియర్ సిటిజన్ అండి? అంటే దీంట్లో నెట్టుడు నూకుడు అట్లా ఏమి ఉండదు, మంచిగా కూల్గా ఉంటుంది. అక్కడ పోయి వెయిట్ చేయాలి. మన 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అందరినీ ఒక పెద్ద గ్యాలరీ ఆడిటోరియంలో కూర్చోబెడతారా? అందరినీ అలా గ్యాదర్ చేస్తారు. సాంబార్ అన్నం పెడతారు, పెరుగన్నం పెడతారు, వాటర్ ఉంటాయి, అన్ని మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మన తరపున ఎవరు రాకపోతే వాళ్ళు కూడా ఒకరు మనతో వచ్చి తీసుకుపోతారు. మంచిగా చూసుకుంటారు అందరినీ. మంచిగా వాళ్ళు సీనియర్ సిటిజన్ అంటారు, పోతారు, మంచిగా ఫుడ్ పెడతారు, అక్కడ విని లైన్లో నిల్చొని వస్తారు, అంతే కదా? నిలబడి ఏమవసరం లేదు, మంచిగా కూర్చోవచ్చు. కూర్చున్నాడేనా? అందరు కూర్చుంటారు. అంత తీసుకోతారా? ఏం వీల్చైర్ కాదు, పోయేటప్పుడు నడిచే వెయిట్ చేయడానికి కూర్చోవడం. మళ్ళీ 1/2 hour వరకు బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఈ టైంలో ఎవరిని పంపించారు, వేరే దర్శనాలు ఉండేవి. ఒక మననే పంపిస్తారు. మిగతా లైన్స్ బ్లాక్ అన్నీ బ్లాక్ చేస్తారు. ఒక 40 minutesలో మేము బయటకు వచ్చేస్తాం. దర్శనం అవుతుంది, బయటకు వచ్చేస్తాం. బాక్స్ ఆఫ్ బీయింగ్ అందుకని గోల్డ్ పర్సన్ మేము నచ్చుతుంది. ఇది ఇప్పుడు 3 time మేము ఇయర్లోనా? ఇయర్లని కాదు, మేము సీనియర్ సిటిజన్స్ పోవడం ఇయర్లకి ఇది మార్చే. ఇప్పుడు నీకు తెలియదు కదా, ఇయర్లో 3 ఇప్పుడు ఇది ఫిబ్రవరి. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 3 సార్లు. నేను అదే అంటున్నా, మరి ఎట్లా ఇది 3 నెలలకు ఒకసారి చూసుకోవచ్చు? 3 నెలలు కానీ తీసుకోవాలి. 3 నెలలకు ఒకసారి మనకు అవైలబుల్ ఉంటుంది. కానీ అవైలబుల్ కూడా అందరికీ అలాట్ అవుతుందని కాదు. మనం అది 3 నెలలకు ఒకసారి ఓపెన్ చేస్తారు. చేసినప్పుడు మనం మనం ఏమంటే 3 నెలలు మన దర్శనం మళ్ళీ చూసుకోవాలి. కానీ అందరికీ ఓపెన్ చేయగానే రావు, మన అదృష్టం అది. మా వాళ్ళు చాలా టెన్షన్ పడ్డాక, టికెట్ల కోసం తిరిగినాక వి ఫైనలీ గాట్ ఇన్ టు ద టెంపుల్. నా పర్సనల్ సజెషన్ మీ అందరికీ ఏంటంటే, అందరూ ఫోన్లు మీ కార్లనో లేకపోతే మీ రూమ్లోనో డ్రాప్ చేసి రండి. ఒక్కవేళ అక్కడ ఇచ్చిర్రు అనుకోండి, దర్శనం తర్వాత 2 kilometers నడవాలి దగ్గర మీరు ఫోన్ తెచ్చుకోవడానికి. ఒకవేళ మీకు హోటల్లోనో లేకపోతే కార్లో వదిలే ఆప్షన్ ఉంటే ఆడ వదిలేయండి, చెప్పులు కూడా అక్కడనే వదిలేయండి, మంచిగా పోండి, దర్శనం చేసుకొని మళ్ళీ వెనకకు పోండి. సో వి జస్ట్ గాట్ బ్యాక్ ఫ్రమ్
టెంపుల్ వ్లాగ్ తాతయ్య వ్లాగ్. సో ఇప్పుడే గుడి నుంచి వచ్చినాం. అమ్మా 7 గంటలు రూమ్లో 7 గంటలు నిల్చున్నాక కూర్చున్నాక దాని తర్వాత పుట్టు తిన్నా. అమ్మా కడుపు ఫుల్ ఉంది. బట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, చాలా పేషెన్స్ ఉండాలబ్బా తిరుపతిలో ఉండాలంటే, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ స్టోరీ టైం గైజ్, ఐ రియలీ వాంట్ టు టెల్ యూ గైజ్ ది స్టోరీ. సో నీకు కాదు. సో నేను తిరుపతికి లాస్ట్ ఒక 15 years ముందు వచ్చిన. సమ్వేర్ నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు చిన్న చిన్న గ్లింప్సెస్ అక్కడిక్కడ గుర్తున్నాయి, అసలు ఏం చూసినో అని. అండ్ చాలామంది చెప్తారు ఏమని, తిరుపతి చాలా పవర్ఫుల్, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, మేము పోతూ ఉంటాము, మేము కోరికలు కోరుకుంటే అవుతాము అదేదని అన్నారు. నేను కూడా పోయినుండే. బట్ ది అమౌంట్ ఆఫ్ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు దట్ ఈస్ ఆల్ సెకండరీ. డివైన్నెస్ అవంతా వదిలేయండి, అవన్నీ పక్కకు పెడితే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద గర్భగుడి హ్యాడ్, ఐ స్వేర్ టు గాడ్. నేను ఇట్లా 2 నిమిషాలు నిల్చున్నా, ఐ వాజ్ స్పీచ్లెస్, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, మై ఎంటైర్ బాడీ వాజ్ షివరింగ్. మొత్తం ఇట్లా పుల్కరింత అంటారు కదా, గూస్ బంప్స్ వచ్చినాయి. మొత్తం అంత ఇన్వాలంటరీ. యూజువల్గా నాకు టీయర్స్ రావడము ఇవన్నీ ఏమి ఉండే, బట్ అవన్నీ ఇన్వాలంటరీగా నీ బాడీ పనిచేస్తుంటుంది. అది ఎనర్జీ, అది ఏందో ఏం తెలియదు. కానీ నేను దేవుణ్ణి అయితే ఒక నిమిషం నిల్చుండే అక్కడ. నేను కళ్ళతో మొత్తం చూసిన, అసలు కళ్ళు ఆర్పకుండా చూసిన. అట్లీస్ట్ ఆ స్వామిని రిజిస్టర్ చేసుకోవడానికి నాకు గుర్తుండాలి, నేను ఒక 10 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ తర్వాత అయినా 10 ఏళ్ళ తర్వాత అయినా వస్తాను. అండ్ కీపింగ్ దాట్ అసైడ్, ద బ్యూటిఫుల్ పార్ట్ వాజ్ ద టెంపుల్ మేనేజ్మెంట్. అసలు ఎంత బాగా మెయింటైన్ చేసినారు ఆ టెంపుల్ని. ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అందరికీ. అండ్ ఫుడ్ టైం టు టైం వస్తుంది. మేము మధ్యాహ్నం 1 o'clockకి పోయినాం, 7 o'clockకి బయటకు వచ్చినాం. 7 గంటలు ఆల్మోస్ట్ 12:30కి అట్లా పోయినాం. మధ్యలో ఫుడ్ టైం టు టైం, మధ్యలో పాలు, ఫుడ్, ఇంకా అక్కడ చూసుకోవడానికి చాలామంది వాలంటీర్స్, వాష్రూమ్స్, ఇంకా వాటరు ప్రతి ప్లేస్లో, ఇంకా క్లీన్లీనెస్. అసలు ఎంత క్లీన్గా ఉండే అంటే చాలా క్లీన్గా ఉండే. అక్కడ వర్కర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇట్లా 15 minutesకి ఒకసారి 20 minutesకి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తూనే ఉండే. ఐ థింక్ అసలు ఒక సంస్థను నడపడానికి ఈజీ కాదబ్బా. ఏదో ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ ఉండాలి అది నడపడానికి. ఇప్పుడు అంతెందుకు నేనే ఉన్నా, ఇప్పుడు నేను రేరెడ్ నడుపుతున్నా పెట్టి. నేను గింత పనికి, నేను గింత సేల్స్కి దీంతో కంపేర్ చేసుకుంటే నాట్ 1% నాది పని. దానికే నేను నెత్తి కొట్టుకుంటున్నా, టైం లేదంటున్నా, అదంటున్నా ఇదంటున్నా. ఇట్లాంటి ఒక సంస్థను నడపడం మాత్రం అస్సలు ఈజీ కాదు. బట్ సో యా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. ఇంకా రేపు రాత్రి మనకు ట్రైన్ ఉంది బ్యాక్ టు హైదరాబాద్. సో రేపు మా వాళ్ళు చిన్న ఒక ప్లాన్ వేసారు, ఏమో గుడ్లు గోపురాలు తిప్పుతారంట. సో మనం కూడా ఫ్యామిలీతో ఇట్లా గుడ్లు గోపురాలు తిరిగి చాలా రోజులు అయింది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో యా, ఇది మన స్టాక్. గుడ్ నైట్, సీ యూ టుమారో మార్నింగ్, బాయ్.